ఇప్పుడు గురువుగారు మరి మనం గుడికెళ్తే గంట కొడతాం. ప్రదక్షిణ చేస్తాం, గంట కొడతాం. అసలు గంట ఎందుకు కొట్టాలి? కొడితే ఎన్ని సార్లు కొట్టాలంటారు? మనము గుడిలో గంట కొట్టడము అనేటటువంటిది పూజలో ఒక భాగం. హ్మ్. అందువలన అంటే నేను వచ్చాను స్వామి కాలింగ్ బెల్ కొడతాం. ఒకళ్ళ హ్మ్. ఇంటికి వెళ్తాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనం బెల్ కొట్టకుండా లోపలికి వెళ్తే పాపం వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారో తెలీదు కాబట్టి హ్మ్. బెల్ కొట్టడమే ఇది కూడా. నేను వచ్చాను అని చెప్పడం అనమాట. అటెండెన్స్ వేపించుకోవడం. హ్మ్. సో ఎన్ని సార్లు కొట్టాలి? ఎన్ని సార్లు బెల్ కొట్టాలి అంటే 3 ఆర్ 5 టైమ్స్. హుహు. ఆడ్ నంబర్. సో బేసి సంఖ్యలో కొట్టాలి. ఎక్కువ సార్లు కొట్టామనుకో బేసి సంఖ్య ఇంకా ఉన్నాయి కదా సార్ 7, 9, 11 కొట్టేస్తారని పోటీ పెట్టుకొని కొట్టేస్తే ఆ గుళ్ళో హ్మ్. ఉన్న వాళ్ళకి రీసౌండ్ వచ్చి మనల్ని గెంటేస్తారు. ఓకే. పూజారి తర్వాత మిగతా వాళ్ళు కూడా గెంటేస్తారు మనల్ని. హ్మ్. యాక్చువల్‌గా గంట అనేటటువంటిది మనము ఎందుకు పెట్టారంటే మనము పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తున్నాం. హ్మ్. ఓం నమః శివాయ. అందులో ఉన్న అక్షరాలు 5. పంచ హ్మ్. అక్షరి. అందుకని 5 సార్లు కొడతాం. ఓకే. అష్ట అక్షరి ఓం నమో నారాయణాయ అనే మంత్రం 8 ఉన్నాయి. కాబట్టి 8 సార్లు కొట్టాలి. అసలు హ్మ్. యాక్చువల్‌గా మంత్రశాస్త్ర ప్రకారము ఏ మంత్రాన్ని ఎన్ని సార్లు మనము అన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని సార్లు కొట్టాలి. అంతే తప్ప అలా కొడితే మనం ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ పంచాక్షరి మహామంత్రం ట్రెండ్ పోయింది ఇప్పుడు. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని పట్టుకొని పరమశివుడినే మెప్పించి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అంత గొప్ప మంత్రాన్ని పట్టుకొని వీళ్ళంతా ఎలా తయారు చేస్తారంటే ఇప్పుడున్న వాళ్ళు ఓం హ్మ్. హ్రాం హ్రీం హ్రూం హ్రాం అంటేనే మనకు మంత్రం అన్నట్టు ఇంజెక్ట్ చేసేసారు మైండ్‌లో. హ్మ్. అంటే బీజాలు ఉండాలా, వారాహి, ప్రత్యంగిర పెద్ద పెద్ద మంత్రాలు ఉంటే ఏదో ఎక్కువ శక్తి వస్తుంది. ఈ ఓం నమః శివాయ చిన్న చిన్న మంత్రాలు అన్నట్టు తయారు చేసేసారు. హుహు. సో అట్లా కాదు ఈక్వల్. సో గుడిలో గంట అనేటటువంటిది కొట్టడం వల్ల మనకు ఒక రకమైన శక్తి వస్తుంది. అంటే హ్మ్. మన బాడీ వైబ్రేట్ అవుద్ది ఆ సౌండ్ వల్ల. మనకి బ్రెయిన్‌లో లెఫ్ట్ లోబ్, రైట్ లోబ్ 2 ఉంటాయి. హ్మ్. ఆ 2 కూడా ఈక్విలిబ్రియం సమతాస్థితికి సమతుల్యత పాటిస్తుంది. అంటే హ్మ్. యాంగ్జైటీ, ఆలోచనలు అవన్నీ ఇది గూస్ బంప్స్ అంటాం కదా! ఒక్కొక్క స్పీచ్ వింటే హ్మ్. గూస్ బంప్స్ వచ్చినాయని. అట్లా మనకి ఒళ్ళు జలదరిస్తుంది. జలదరించి దానివల్ల అప్పుడు బాడీలో ఉన్న ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. దిస్ హుహు. ఈస్ కాల్డ్ సెల్ యాక్టివేషన్. అండ్ ఓకే. నెక్స్ట్ మనకి ఎ ఎన్ని చక్రాలున్నాయి? 7 చక్రాలున్నాయి. హ్మ్. 7 చక్రాలు కూడా ఆ సోల్ అనేది కొన్ని కొన్ని ప్లేసుల్లో కాన్సంట్రేట్ అయ్యుందనమాట. సో అది మూలాధార చక్రం. తర్వాత ఆజ్ఞా చక్రము ఇలా ఇచ్చాడు. హ్మ్. అది మనము లలితా సహస్రంలో క్లియర్‌గా చెప్పాడు. ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞా చక్రాంతరం విచ్ఛిన్నమైపోతుంది. హ్మ్. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం విచ్ఛిన్నమైతే రుద్రగ్రంథి విభేదనం అయిపోయింది. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం అయిపోయింది. హుహు. మణిపూరాంతరయుత విష్ణుగ్రంథి విభేదిని. ఈ బెల్ కొట్టడం వల్లే సౌండ్ వైబ్రేషన్ మంత్రం ఓం నమః శివాయ అని మనం చదువుతున్నాం అనుకో హ్మ్. బాడీ వైబ్రేట్ అయ్యి ఆ యొక్క ఆ చక్రము యాక్టివేట్ అవుతుంది. హుహు. ఇప్పుడు ఆ బెల్ సౌండ్ వల్ల కూడా అంటే లాస్ట్ 10 సెకండ్స్ వరకు ఉంటుంది. ఇకో ఉంటుంది. ఇకో బెల్ హుహు. కొట్టేసిన తర్వాత ఆ రీసౌండ్ అనేటటువంటిది 10 సెకండ్ల పాటు ఉంటుంది. బెల్ ఆగిపోయిన తర్వాత కూడా. హ్మ్. ఆ ఆగిపోయినప్పుడు మనకి ఈ చక్రాలు అనేటటువంటివి మనకి యాక్టివేట్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డిఫరెన్సులు ఉన్నాయి. సార్ ఇప్పుడు మామూలు దేవాలయాల్లో కొట్టేదిను జియోసెంట్రిక్ లైన్‌లో ఉన్నటువంటి దేవాలయాలు ఉజ్జయిని అంటే ఇప్పుడు తేడా ఉంటుంది. ఆ ప్రకంపనాల వల్ల. ఎలా హుహు. చెప్తాను. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది. ఓవల్ షేప్‌లో ఉంది. హ్మ్. ఓకే. దానికి సెంట్రల్ లైన్ వేస్తే జియోమెట్రికల్ లైన్ అంటాం. హుహు. అది ఈక్వేటర్. ఆ ఓకే. ఈక్వటోరియల్ లైన్ మీద ఆ జియోమెట్రికల్ సెంట్రల్ లైన్ మీదే ఉజ్జయిని మహాపట్టణం ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అక్కడ పుట్టాడు. అక్కడ మనం గంట కొట్టామనుకో, గంట కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది మనకి. ఎందుకని అంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అట్ ద ఈక్వేటర్ ఈజ్ మినిమమ్ అని ఫిజిక్స్ చెప్తోంది. హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్ అట్ ద పోల్స్ ఇస్ మాక్సిమం అని చెప్తోంది. పోల్స్ మీద ఉన్నటువంటి దేవాలయాలలో కొడితే మనకి శక్తి తక్కువ వస్తుంది దైవశక్తి. హుహు. ఇక్కడ ఈక్వేటర్ మీద ఉన్నటువంటి గుళ్ళు అందుకనే భూమిపుత్రుడు భౌముడు అంగారక గ్రహం కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళంతా ఉజ్జయిని పోతారు. ఆ జియోమెట్రిక్ సెంట్రల్ లైన్లోనే అంగారకుడి యొక్క గుడి కూడా ఉంది. భౌముడు అంటాం. ఓకే. అక్కడికి వెళ్తే కుజదోషాలు ఈ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు వీళ్ళు కుజదోష పీడితులు అందరూ పోతాయి అన్నమాట. హుహు. సో అలాగే ఇంకా అర్థం అవ్వాలంటే మనకి ఋషుల్ని కొండల మీదకి మనం వెళతాం కదా! ఒంటరిగా చూసి ఐసోలేటెడ్ ప్లేసెస్‌లో హ్మ్. ఏకాంతంగా ఉన్నది అవును. నదీ ప్లేసెస్‌లో కొండల మీద చేయమంటారు తపస్సు. వాళ్ళు హ్మ్. ఎందుకంటే కొండలను ప్రిఫర్ చేసుకుంటారు
అంటారు, హిమాలయ గుహలు అంటారు చూడు. పర్వతాలు ఎందుకు ఎక్కుతారంటే పైన మనం పైకి ఎక్కే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది. అందుకని అక్కడ ఎక్కువ శక్తి, వాళ్ళు చేసిన శక్తి వాళ్ళకు ఉంటుంది. అలాంటి సిగ్నిఫికెన్స్ కోసమే ఈ దేవాలయంలో గంటలు కొట్టమంటారనమాట. గంటలు కొట్టాలా, అదే పనిగా గంటలు కొట్టి ఇతరులకి డిస్టర్బ్ చేయకూడదు. మనం చక్కగా ఇట్ ఈస్ ఎ ఫార్మాలిటీ. ఇప్పుడు షోడశోపచారాలు అనేవి ఇవన్నీ కూడా మన స్పిరిచువాలిటీని ఎన్హాన్స్ చేయడానికి కోసం, స్పిరిచువాలిటీ ఎదగడం కోసము, ఇవన్నీ స్కూల్కి యూనిఫామ్ ఎలాగో, డిసిప్లిన్ టైంకి వెళ్ళడం ఎలాగో, టీచర్స్ ఆ డిసిప్లిన్ కోసమే ఇవన్నీ అమ్మ. ఓకే. గుడిలో గంటలు ఎందుకు కొట్టాలి అని చాలా మంది, ఇప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మందికి తెలియదు. అవును, సో తెలుసుకోవాలనుకుంటారు విత్ సైంటిఫిక్ రీజన్. ఎగ్జాక్ట్లీ. సో చాలా గొప్పగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మా.